మనము మరణం ఉన్నటువంటి వారము. అందుకొరకే మన జీవితము పరిమితమే, మనము పరిమితమైన వారమే, మన జ్ఞానం పరిమితమే, మనకున్నటువంటిది ఏదైనా ఘనఘనతలైనా ధనఘనతలైనా ఏదైనా సరే పరిమితమేదే. ఆ పరిమితి ముగించబడగానే ప్రభువు పిలుపుకు లోబడాల్సిందే. నల్లారా తిరిగి రండని ఆయన పిలుపు ఏ ఆత్మ అయితే వింటా ఉందో ఆత్మలన్నీ కూడా నమ్మకంగా దేవునికి తమ ఆత్మలను అప్పగించుకోవాలట. నేనంటాను, మనకంటే ముందుగా యేసమ్మ గారు తన ఆత్మను నమ్మకంగా దేవునికి అప్పగించుకుంది. హల్లెలూయా. నమ్మకంగా దేవునికి అప్పగించుకుందని నేను ఎందుకు ఉచ్చరిస్తా ఉన్నాను అంటే, భూమి మీద ఎలా పడితే అలా బ్రతికే అవకాశమో దేవుడు మనిషికి ఇవ్వలేదు. స్వేచ్ఛనిచ్చాడేమో, కానీ ఆ స్వేచ్ఛ పాపం వైపు నడిపించకూడదు. ఆ స్వేచ్ఛ పరిశుద్ధుడైన దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా, పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడిపే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకొరకు బైబిల్ గ్రంథంలో మనము దేహమందున్నాను అంటే జీవముతో ఉన్నా, బ్రతికున్నా, దేహము విడిచిన అంటే చనిపోయినప్పటికీ కూడా మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలట? చదవండి ఆ మాట.